5,000 నోట్లోకి వెళ్ళాలి అంటే కష్టపడాలా? అలా ఎందుకు కష్టపడాలి? ఒకసారి ట్రై చెయి నోట్లోకి అవే వెళ్తాయి అని చెప్పేసి మహి అయితే చిన్నితో అంటూ ఉంటాడు. ఇక మధులత అయితే ఏంటి గోల్డెన్ స్పూన్ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా? అని చెప్పేసి అంటూ నీలాగా మేము పుట్టుకతో సిల్వర్ స్పూన్‌లతోని, గోల్డెన్ స్పూన్‌లతో పుట్టలేదు. పేదరికంలో పుట్టాము. కష్టపడితే గాని మాకు పొట్ట నిండదు తెలుసా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మహి అయితే ఆ మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మేము ఏదో కష్టపడి ఆ రోజు పడితేనే మేము ఆ రోజు తినగలం. అలాంటిది నువ్వు గోల్డెన్ స్పూన్ తెలివితేటలని నా దగ్గర చూపిస్తున్నావా? మాటలు ఆపేసి ముందు గుద్దిన కూరగాయలన్నీ చక్కగా ఎత్తేసి బుట్టలో పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మహి అయితే అవన్నీ చూస్తూ ఉంటాడు. ఏంటి అవన్నీ నేను ఎత్తాలా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును అవన్నీ నువ్వే ఎత్తాలి. ఎత్తేసి నాకు వప్పజెప్పాలి అని చెప్పేసి మధులత అయితే అంటూ ఉంటుంది. అలా మధులత అనేసరికి నేను ఆ పని చేయను అని అంటూ ఉంటుంది. నువ్వలా ఎలా చేయవో నేను చూస్తాను అని చెప్పేసి నీకు సరైన బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటుంది. ఏంటి నాకు నువ్వు సరైన బుద్ధి చెప్తావా? ఏం చెప్తావు? అని చెప్పేసి మహి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఏం చెప్తానా ఇప్పుడు చూడు అని చెప్పేసి మధులత అయితే అందరిని పిలుస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది అనేతో అంటూ ఉంటుంది. ఏం చేస్తానో ఒక 2 నిమిషాలు ఆగితే మొత్తం తెలుస్తుంది. నీకు సరైన బుద్ధి చెప్తాను. అలా అయితేనే నువ్వు దారిలోకి వస్తావు. నువ్వు బాగా దారి తప్పిపోయావు అని చెప్పేసి అంటూ అందరిని పిలుస్తూ ఉంటుంది. ఇక అందరిని పిలిచేసరికి ఏంటి అందరిని కేకలేసేస్తుంది. ఏం చేస్తుంది అనైతే మహి అయితే చాలా ఇది అవుతూ ఉంటాడు. ఇక అందరైతే కర్రలు, చీపుర్లు పట్టుకొని అయితే వస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి మహి అయితే ఒకసారిగా భయపడుతూ ఉంటాడు. వీళ్ళేంటి ఇలా వచ్చారు నా పైకి అటాక్ చేస్తారా ఏంటా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని అయితే ఇప్పుడు చెప్పు అనైతే చూస్తూ ఉంటుంది.